శౌర్య ఏమో స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి అయితే చేతులు కట్టుకొని ఉంటుందన్నమాట. దీప ఏమో స్కూల్కి ఎందుకు వెళ్ళను అంటున్నావు అని చెప్పేసి అంటే, ఎక్కడికైనా వెళ్దాం బయటికి సినిమాకి వెళ్దాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది శౌర్య. అప్పట్లోగా అక్కడికి వచ్చిన కార్తీక్ అయితే ఏంటి ఏంటి దీప ఏమంటుందా అని చెప్పేసి అయితే చూడండి, కార్తీక్ బాబు గారు స్కూల్కి వెళ్ళను అంటుంది, సినిమాకి వెళ్తుందంట అని చెప్పేసి అయితే అంటుందన్నమాట. అప్పుడైతే ఏంటి స్కూల్కి వెళ్ళకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు. ఆ మాటలకైతే అక్కడ ఉన్న దీప అయితే చాలా షాక్ అవుతుంది అనమాట. ఏంటి కార్తీక్ బాబు అని ఎంత బాగా తిడుతున్నారు శౌర్యని అయితే, ఇప్పుడు ఇలా మాట్లాడేవారు కాదు కదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తుంది దీప్. అక్కడ ఉన్న శౌర్య కూడా షాక్ అవుతుంది. ఏంటి నాన్నేనా ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి, నాన్న మీరేనా అని చెప్పేసి. మరి చదువు విషయంలో నేనైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, నేనేదో వీకెండ్లో సినిమాకి వెళ్దాం అన్నాను కానీ ఇలా చదువు మానేసి స్కూల్లో టీచర్స్ ఏమంటారో అని గుర్తులేదా నీకు, వర్క్ ఉంటుంది కదా అది గుర్తులేదా అని చెప్పేసి అయితే తిడుతూ ఉన్నారు. హోంవర్క్స్ అవన్నీ మిస్ చేస్తావు, క్లాసులన్నీ మిస్ అవుతాయి, ఇలాంటి విషయంలో మాత్రం దీప నువ్వు మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలి చదువు విషయంలో అని చెప్పేసి అయితే దీపకి చెప్తూ ఉంటాడు కార్తీక్ అనమాట. అక్కడ ఉన్న దీప అయితే చాలా షాక్ అవుతుంది. ఏంటి మీరేనా అని చెప్పేసి అయితే అని అంటూ ఉందన్నమాట. తినైతే షాక్లో ఉంది శౌర్య. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.